శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాం తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಬೇಡುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ ಹರಿ. మన హరికథామృతసారం పాఠంలో భోజన రస విభాగ సంధి యందు వెనుకటి పాఠమునందు ఈ పరియలరితుంబనర నిత్యోపవాసి అనేటటువంటి పద్యాన్ని విస్తారంగా చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 13వ పద్యం. ಆರೆರಡು ಸಾವಿರದ ಮೇಲಿನ್ನೂರ 51 ರೂಪದಿ ಸಾರಭೋಕ್ತ ನಿರುದ್ಧ ದೇವನು ಅನ್ನಮಯ ನೆನಿಪ 3,2,500 ಮೇಲ್ಮೂರಧಿಕ 40 ರೂಪದಿ ತೋರುತಿಹ ಪ್ರದ್ಯುಮ್ನ ಜಗದೊಳು ಪ್ರಾಣಮಯನಾಗಿ. ఈ పద్యము యొక్క పదచ్ఛేదము 6,2,6,2 ಸಾವಿರದ ಮೇಲೆ 200 ಮೇಲಿನ್ನೂರು 51 ರೂಪದಿ ಸಾರಭೋಕ್ತ ಅನಿರುದ್ಧ ದೇವನು ಅನ್ನಮಯ ನೆನಿಪ 3,2,500 ಮೇಲೆ 3,40 ರೂಪದಿ ತೋರುತಿಹ ಪ್ರದ್ಯುಮ್ನ ಜಗದೊಳು ಪ್ರಾಣಮಯನಾಗಿ. ఇక ప్రతిపదార్థము 6,2,000 6 + 2 అంటే 8 6,2 6 + 2 8 ಸಾವಿರ అంటే 1000 8,000 మేలిన్నూరు ఆ 8,000 పైన 200 51 51 అంటే 8,000 పైన 251 మొత్తంగా 8,251 రూపది రూపములతో సారభోక్త మనం భుజించేటటువంటి భోజన పదార్థములలో ఉన్నటువంటి తనదే అయిన రసరూపముతో ఐక్యమయ్యేటటువంటి అనిరుద్ధ దేవను అనిరుద్ధ రూపి శ్రీహరి అన్నమయ నెనిప అన్నమయ నామకుడై వాటి యందు ఉన్నాడు. 3,2,500 3
ప్లస్ 2 ప్లస్ అరే అర ಅಂದರೆ 5 హాఫ్ అంటే 3 ప్లస్ 2,500 అంటే 3 ప్లస్ 3,000 ప్లస్ 2,500 5,500 మేల్ దానిపైన 5,500 పైన 3 అధిక 40 3 అధికముగా 43 అంటే 3 ప్లస్ 43 మొత్తంగా 5,543 రూపది రూపములతో జగదొడు ఈ జగత్తునందు ప్రాణమయ నామకుడై ప్రద్యుమ్న రూపి అయిన శ్రీహరి తోరుతిహ కనిపించుచున్నాడు అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము. అనిరుద్ధ రూపి అయినటువంటి శ్రీహరి 8,251 రూపములతో భోజన పదార్థములందు రసరూపముతో ఉన్న తన రూపములతోనే తాను ఐక్యమగుచు సారభోక్తగా ఉంటూ ఉన్నాడు. ఇక ప్రద్యుమ్న రూపి అయినటువంటి శ్రీహరి 5,543 రూపములతో ప్రాణమయ నామకుడై ఈ జగత్తునందు గోచరిస్తూ ఉన్నాడు. ఇది తాత్పర్యము. ఇక విశేష వివరణ చూద్దాం. అనిరుద్ధ రూపములు 8,251 రూపములు. భోజన పదార్థములలో ఉండేటటువంటి తనదే అయిన రసరూపముతో రసము రూపముతో ఐక్యమయ్యేటటువంటి అనిరుద్ధ రూప భగవద్రూపములు అన్నమయ నామకుడై ఇన్ని రూపములతో ఉన్నాడు. 8,251 రూపములతో. ఇంత సంఖ్య ఎలా వచ్చింది అని అంటే మనం మొట్టమొదట చెప్పుకున్నట్లుగా అనిరుద్ధ దాకు ధావత్తు. వీటిని వర్ణమాలలో చెప్పినట్లుగా ఆయా అక్షరముల స్థానముల అంకెలను బట్టి మనము నిర్ణయించాలి. ఇప్పుడు అనిరుద్ధ ఆ అనేది మొదటి అక్షరం 1, ని అనేటటువంటిది తా థ దా ధ న, తావర్గంలో ని అనేటటువంటిది 5వ అక్షరం. రు యా రా లావా ఎందు రు అంటే రా 2వ అక్షరం. ఇక దాకు ధావత్తు. తావర్గమునందు తా థ దా ధ న, తావర్గమునందు దా 4వ అక్షరం, ధ 4వ అక్షరం. ఇది 2 మార్లు రావటం చేత 4 + 4 8 = 1528. అంకానాం వామతో గతి ఎడమవైపు నుంచి చదివినప్పుడు 8,251 రూపములవుతాయి. ఇక ప్రాణమయ కోశంలో ప్రద్యుమ్న పా ప్లస్ ర, దా ప్లస్ యా ద్యు, దు ప్లస్ యు ద్యు, మా ప్లస్ న న. ఈ విధంగా ఆయా వర్ణమాలను ఉన్నటువంటి వాటి అక్షరముల స్థానములను బట్టి మనం చెప్పుకున్నప్పుడు ప్రద్యుమ్న రూపి భగవంతుడు ప్రాణమయ కోశమునందు 5,543 రూపములతో ఉన్నాడు. ఇది మనము మొట్టమొదటగా చెప్పుకున్నాం కాబట్టి ప్రతి చోట అన్నీ చెప్పుకుంటూ పోతే రిపిటిషన్ అవుతుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి దానిని నేను మొదట చెప్పిన దానిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు అనిరుద్ధ అనేటటువంటి పదము యొక్క సంఖ్య ఎలా వచ్చింది, అనిరుద్ధ ఆ వర్ణములను బట్టి అనేటటువంటి వాటిని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఈ భగవద్రూపముల సంఖ్యలను మనము చూసేటప్పుడు భగవంతుని ఆ పేర్లలో ఉండేటటువంటి శబ్దగత అక్షరములను లెక్కకు ఎందుకు తీసుకోవాలి?
ఇప్పుడు అనిరుద్ధ, అనిరుద్ధ, ఆ శబ్దంలో ఉన్నటువంటి అక్షరముల స్థానములను బట్టి మనము ఇన్ని భగవద్రూపములు అని చెప్తూ ఉన్నాం. అనిరుద్ధ రూపి భగవద్రూపం 8251 అని ఆ శబ్దంలో ఉన్నటువంటి అక్షరముల స్థానములను బట్టి లెక్క చెబుతున్నాం. ఎందుకు తీసుకోవాలి అన్నది ప్రశ్న. పదములు అక్షరములతో ఏర్పడతాయి. కొన్ని అక్షరాలు చేరితే ఒక పదమవుతుంది. 51 సంఖ్యలో ఉన్నటువంటి వర్ణమాల యందు ఆ నుండి క్ష వరకు స్వరాక్షరములు, ఆ నుండి అహ వరకు, కా నుండి క్ష వరకు వ్యంజనాక్షరములు. ఈ వర్ణమాల యందున్నటువంటి 51 అక్షరములందు ప్రతి వర్ణానికి అంటే ప్రతి ఒక్క అక్షరానికి విశిష్టమైనటువంటి స్థానమున్నది. ఆ స్థాన వైశిష్ట్యము సంఖ్యాక్రమాన్ని అవలంబించి ఉన్నది. మనము చెప్పుకున్నాం మాతృకాన్యాసంలో అమ్మజాయ నమః, ఆ ఆనందాయ నమః అని చెప్పుకుంటూ ఆ వర్ణముల వైశిష్ట్యతను చెప్పుకోవటం జరిగింది. కాబట్టి 51 వర్ణమాలయందున్నటువంటి ప్రతి వర్ణమునకు అంటే అక్షరానికి విశిష్టమైన స్థానం ఉన్నది. ఆ స్థాన వైశిష్ట్యము ఈ సంఖ్యాక్రమాన్ని అవలంబించి ఉంటుంది. కాబట్టి భగవంతుడు సర్వవర్ణ స్వర శబ్ద వాచ్యుడు. ప్రాతఃసంకల్ప గద్యంలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెప్పినట్లుగా లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థాన్ని భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు. సర్వవర్ణములు, స్వరములు, శబ్దములు, శబ్ద ప్రతిపాద్యుడై ఉన్నాడు భగవంతుడు. అలా సర్వవర్ణ స్వరశబ్ద ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుని వర్ణాధిష్టానగత ఆ అక్షరముల అధిష్టానగత భగవద్రూపముల అక్షర సాంకేతమైనటువంటిది ఈ లెక్కలకు అంటే ఈ భగవంతుని నామమునందు ఆ నామ శబ్దములో ఉన్నటువంటి అక్షరములను బట్టి ఆ భగవద్రూపముల సంఖ్యను లెక్కించటము అనేటటువంటిది అత్యగత్యము, అత్యావశ్యకము. ఇది శాస్త్రీయంగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ శాస్త్రీయంగా అంటే ఎలా అనేటటువంటిది ప్రశ్న మనకు ఇక్కడ ఉదయిస్తుంది. మీకు ఉదాహరణకు ఇప్పుడు చెప్తాను. భగవంతుని నామగత అక్షరములను బట్టి ఎన్ని భగవద్రూపములు అని లెక్కించడానికి మీకు ఇక్కడ ఉదాహరణనిస్తాను. విష్ణు సహస్రనామంలో మనకు ఒక శ్లోకం ఉన్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. ఇది ఫలశ్రుతి యందు పార్వతీదేవి రుద్రుల వారిని అడుగుతుంది, అయ్యా స్వామి, ఈ విష్ణు సహస్రనామం కేనోపాయేన లఘున ఈ మనుష్యులు అతి అల్ప శక్తివంతులు, వాళ్లకు ఈ విష్ణు సహస్రనామ పారాయణము చదవడానికి పారాయణం చెయ్యటానికి ఎంత బాగా వచ్చి ఉన్నా విష్ణు సహస్రనామం పారాయణం చేయాలంటే 20-25 నిమిషాలు పడుతుంది. అంత ఓపిక లేనటువంటి కాదు. ఎవరికైతే అనారోగ్యం చేత ఓపిక లేక సోమరితనంతో అటువంటి వాళ్లకు కాదు, ఎవరికైతే అనారోగ్యంతో విష్ణు సహస్రనామ పారాయణం చదవడానికి శక్తి లేదో అటువంటి వారి కొరకు విష్ణు సహస్రనామ పారాయణ ఫలం వచ్చే ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పమని పార్వతీదేవి పతిని రుద్రుల వారిని అడిగినప్పుడు రుద్రుల వారు చెబుతారు ఈ మాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. ఇక్కడ రామ 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 అని 3 మార్లు ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలం వస్తుంది. ఎవరికి?
చేతకాని వాళ్లకు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్లకు భక్తితో జ్ఞానానుసంధాన పూర్వకంగా రామ రామ రామాని 3 మార్లు ఉచ్చరిస్తే సహస్రనామ పారాయణ ఫలం వస్తుంది అని రుద్రుల వారు చెబుతూ ఉన్నారు. ఎలా అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఆయా శబ్దగత వర్ణముల ఆ వర్ణములు ఉన్నటువంటి స్థానములను బట్టి అంకెలను లెక్కించి నిర్ణయించటం. ఇక్కడ రామ 2 అక్షరాలు. యావర్గంలో యారాలావా షాషాసాహ ఈ యావర్గంలో రా అనేటటువంటిది 2వ అక్షరం. ఇక పాఫ బాభ మ పావర్గంలో మా అనేటటువంటిది 5వ అక్షరం. రామ 2వ అక్షరము, మా 5వ అక్షరము, 2 × 5. ఇంకొక మారు రామ 2 × 5. 3వ మారు రామ 2 × 5. 2 × 5, 2 × 5, 2 × 5 మీరు గుణిస్తే హెచ్చిస్తే 1000 వస్తుంది. కాబట్టి 3 మార్లు రామ 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 అని ఎవరైతే జ్ఞానానుసంధాన పూర్వకంగా భక్తితో ఉచ్చరిస్తారో వాళ్లకు సహస్రనామ పారాయణ ఫలం, విష్ణు సహస్రనామ పారాయణ ఫలం వస్తుంది అని సాక్షాత్తు రుద్రుల వారు పార్వతీదేవికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మన హరికథామృత సారంలో చెప్పుకునేటటువంటి భగవద్రూపముల సంఖ్యల వివరణ ఆయా నామ శబ్దగత వర్ణముల స్థానముల బట్టి, ఆ స్థానముల అంకెలను బట్టి, సంఖ్యలను బట్టి భగవద్రూపముల నిర్ణయం జరుగుతుంది. నేను మొట్టమొదట హరికథామృత సారం ప్రారంభంలో ఇది వ్యాప్తి సంధ్యందు కానీ వీటిలో చెప్పటం జరిగింది. కాబట్టి ఇది మళ్ళీ ఇంకొక మారు మీకు భగవద్రూపముల సంఖ్యలను ఏ విధంగా లెక్కగడతారు, అది శాస్త్రీయంగానే, అది ఏదో మనము మన ఇష్టం వచ్చినట్లు కాకుండా శాస్త్రంలో చెప్పినట్లు సైంటిఫిక్గా ఈ విధంగా ఆ భగవద్రూపములను లెక్క పెడతారు అని మీకు వివరణ ఇస్తూ, ఇక ఈ పద్యం వివరణకు వస్తే మనకు 5 కోశములు ఉన్నాయి. ఆ 5 కోశములు ఏవి అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 కోశములు మనకు ఉండి ఆ 5 కోశములకు 5 భగవద్రూపములు నియామకము. ఆ ఒక్కొక్క కోశమునందు వాటికి సంబంధించి పంచభూతములు, పంచతన్మాత్రలు, ఆ పంచభూతములకు అభిమాని దేవతలు, పంచతన్మాత్రలకు అభిమాని దేవతలు, ఆ ఒక్కొక్క కోశానికి ఒక్కొక్క భగవద్రూపము, నియామక భగవద్రూపము. ఇక్కడ ఈ పద్యంలో అన్నమయ కోశము, ప్రాణమయ కోశాన్ని చెబుతూ, అన్నమయ కోశానికి భగవంతుడు అనిరుద్ధ రూపి భగవంతుడు 8251 రూపములతో ఉన్నాడు అన్నమయ కోశమునందు. ప్రాణమయ కోశమునకు ప్రద్యుమ్న రూపి భగవంతుడు మనకు 5543 రూపములతో ఈ జగత్తునందు కనిపిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఇక ముందటి పద్యాలలో మిగిలిన 3 కోశముల యొక్క వివరణ చెప్పటం జరుగుతుంది. ఇక అన్నమయ కోశము యొక్క వివరణను చూద్దాం. అన్నమయ కోశమునందు పంచభూతములు పృథ్వప్తేజో వాయురాకాశములు. అందులో మొదటిదైనటువంటి పృథ్వీతత్వము ప్రధానమైనటువంటిది అన్నమయ కోశమునందు. దానికి తోడుగా, పృథ్వీతత్వానికి తోడుగా అప్తత్వం అంటే నీటి తత్వము కూడా ఉన్నది. పృథ్వీకి అభిమాని దేవతలు భూదేవి మరియు శనైశ్చరుడు. పృథ్వీ యొక్క తన్మాత్ర తత్వము, ధర్మము గంధము. గంధము యొక్క తన్మాత్ర మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఈ 5 కోశములలో ఇప్పుడు అన్నమయ, ప్రాణమయ కోశములు చెప్పుకున్నాం.
అన్నమయ కోశమునకు అనిరుద్ధ రూపి భగవంతుడు నియామకుడై ఉండి ఆకలి దప్పులు కలిగిస్తే, ప్రాణమయ కోశానికి ప్రద్యుమ్న రూపి భగవంతుడు నియామకుడై ఉండి చైతన్యప్రదుడిగా చేస్తాడు. ఇది మనకు అతి సంక్షిప్తంగా మనము అన్నమయ ప్రాణమయ కోశముల యొక్క వివరణ. సరే, ఈ ఒక్కొక్క కోశానికి ఇన్నిన్ని భగవద్రూపములు ఏవి అనంటే, గురువృత్త అనేటటువంటి గ్రంథంలో ప్రమాణం ఇవ్వబడింది. దానిని అనుసరించే జగన్నాథదాసుల వారు ఆ అనిరుద్ధ రూపములు 8251, ప్రద్యుమ్న భగవద్రూపములు 5543 అన్నమయ ప్రాణమయ కోశములలో క్రమంగా ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఆ ప్రమాణం ఏమిటి అనంటే, ఏకోత్తర 50 సహితా 200 వసు సాహస్ర సంఖ్యాకై రూపాణ్యను సదా స్మర అనిరుద్ధస్య సారస్య భోక్తురన్నమయస్య చేతి 43 సార్ధై 5 మితాని స్మర శ్రీకంఠ ప్రద్యుమ్నస్య మహాత్మనః. ఈ ప్రమాణంలో చెప్పినటువంటి విషయాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు అన్నమయ ప్రాణమయ కోశముల వివరణను ఇచ్చారు. మిగిలిన ముందు 3 పద్యాలలో ఇక మిగిలినటువంటి కోశముల వివరణ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల వివరణను ఇస్తారు అని చెబుతూ, కాబట్టి ఇక్కడ మనము భోజనం చేసేటటువంటి ప్రక్రియ ఉత్కృష్టమైనటువంటిది. జగన్నాథదాసుల వారు శాస్త్ర గ్రంథములలో చెప్పినటువంటి విషయాలను, వాళ్ళు మహాపండితులు కాబట్టి వారు అవన్నీ శోధించి మనకు అత్యంత కష్టమైనటువంటి విషయాన్ని మనకు బాగా అర్థమయ్యేటట్లుగా, మనసులో నాటుకునేటట్లుగా సుందరంగా ప్రాకృత భాష అయినటువంటి కన్నడ భాష యందు రచించి ఇచ్చి మనకు మహదుపకారం చేసినారు అని గ్రంథకర్తలైనటువంటి జగన్నాథదాసుల వారికి ఈ సందర్భంలో సాష్టాంగ ప్రణామములను ఆచరించి ఈ రోజుతో ఈ పద్యాన్ని ముగిస్తూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.